చండసేనుడు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సంధ్యానగరం అనే రాజ్యాన్ని విక్రమసింహుడు అనబడే క్షత్రియుడు పాలించుతున్నాడు. అదే నగరంలో చండసేనుడు అనబడే మహావీరుడు ఉన్నాడు. అతను మహాపరాక్రమవంతుడు, కోపిష్టి, గర్విష్టి, సాహసి. అతనిది ఎవరినీ లెక్క చేయని తత్వం. కత్తి పడితే ఎదుటివాడిని మట్టి కరిపించే వరకు ఎత్తిన కత్తిని దించే అలవాటు లేదు. ఎదురులేని వీరుడుగా స్వైరవిహారం చేస్తున్నాడు. తనకంటే బలహీనులను హేళన చేయడం, అవసరమైతే వాళ్లను తన్నడం, ఇటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఎంతో దుర్మార్గుడుగా నగరవాసులు అందరిలోనూ దూషించబడుతున్నాడు. ఇలా రోజులు గడుస్తుండగా అతన్ని గురించి ప్రభుత్వాధికారులు మహారాజు విక్రమసింహునికి తెలిపారు. ఎవరిని గురించి అయినా తను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే వారి మీద చర్య తీసుకునే అలవాటు మహారాజు విక్రమసింహునికి. అందువలన దేనికైనా అవకాశం రావాలి కదా అన్నారు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారి బావమరిది రణధీర్ ప్రేమించి పెళ్లాడదలుచుకున్న సుందరి కమలాదేవి అతనికి ఎదురైంది. ఆ కమలాదేవి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన పడుచు, అందగత్తె, విద్యాధికురాలు. ఆమెను పెళ్లాడదలిచి తన అభిప్రాయంను వెల్లడించాడు ఆమె ముందు. ఆమె అతన్ని నిరాకరించింది. మంచి స్వభావం కలవారిని పెండ్లాడితే ఏ ఆడదైనా సుఖంగా జీవించగలదు, కానీ నీ వంటి దుర్మార్గుడిని పెండ్లాడేందుకు ఏ ఆడది తన బ్రతుకును నరకం చేసుకోదు అని మందలించింది. అంతేకాకుండా ఎప్పుడూ తన వెంట పడవద్దని హెచ్చరించి వెళ్ళిపోయింది. కాలగమనంలో కమలాదేవి మహారాజు విక్రమసింహుని బావమరిది సర్వసేనాని రణధీర్ని ప్రేమించింది. అతను కూడా ప్రేమించాడు ఆమెని. ఆ ఇద్దరూ వివాహమాడాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకు రెండు కుటుంబాలలోని వారందరూ అంగీకరించారు. ఈ సంగతి చండసేనునికి తెలిసింది. ఆమెను పరాభవించాలని, రణధీరుకు కాకుండా చేయాలని తలచాడు. అందుకోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు ఆ కమలాదేవి నీటి కోసం నదీ తీరానికి వెళ్ళి బిందెతో నీరు తీసుకుని ఒడ్డుకు వచ్చింది. ఆ సమయమున చండసేనుడు ఒడ్డున నిలబడి ఆమెను పలకరించాడు. అతన్ని లెక్క చేయక అతనితో పెదవి కదిల్చి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నది. అతను వెంటబడి ఏదో మాట్లాడాడు హేళనగా. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి థు అంటూ ఉమ్మి వెనక్కి తిరిగి వేగంగా నడిచి వెళుతున్నది. తనను ఆమె ఆ విధంగా పరాభవించడం సహించలేకపోయాడు చండసేన్. అంతేకాక ఆమె అతన్ని లెక్క చేయకుండా ఉమ్మి వెళ్ళడం అక్కడ ఉన్న కొందరు చూశారు. దాంతో అతను మండిపడ్డాడు. వెంటనే కత్తిని దూసి ఆగు అని అరిచాడు. ఆమె ఆగలేదు. అతను వేగంగా పరుగులు తీసి ఆమె దారికి అడ్డు నిలిచాడు. ఏమిటే నీ పొగరు, పిలుస్తుంటే ఆగకుండా వెళుతున్నావు అడిగాడు చండసేనుడు. అడ్డు తప్పుకోకపోతే నీ పొగరు అణుస్తాను నిర్లక్ష్యంగా చెప్పింది కమలాదేవి. అతను ఆమె అన్నమాటలకు పెద్దగా నవ్వాడు. నన్ను ఎదిరించి బ్రతికిన వాళ్ళు లేరు. నువ్వు నాకు కావాలనుకున్నాను. నువ్వు నన్ను నిరాకరించి సేనానిని పెళ్లాడదలిచావు. నేను కోరిన వాళ్ళు నాకు దక్కని వాళ్ళు మరొకరికి దక్కడం చూసి నేను సహించను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లాడతావా లేదా? కఠినంగా చూస్తూ అడిగాడు. నిన్ను పెండ్లాడే బదులు పనికి మాలిన ఏ జంతువునో పెండ్లాడటం మంచిది, పోపో అంది నిర్లక్ష్యంగా. దాంట్లో చండసేనుడిలో ఆవేశం పెరిగింది. తనను తాను మర్చిపోయాడు. కత్తి దూసి చచ్చి స్వర్గాన ఉండి ఆ సేనాన్ని పెళ్లాడుదువు గాని సావవే అంటూ చేతపట్టిన కత్తిని ఆమె గుండెలో దిగేశాడు. అబ్బా అంటూ నేల మీదకు ఒరిగింది. మరోసారి కత్తితో పొడిచి గుర్రం మీద నవ్వుతూ ఎటో వెళ్ళిపోయాడు చండసేన్. ఈ సంగతి నగరమంతా పాకిపోయింది. వెంటనే అతన్ని బంధించి తీసుకురమ్మని మహారాజు విక్రమసింహుడు ఉత్తర్వులు జారీ చేశాడు. సేనాని రణధీర్ తనను తాను మర్చిపోయి తన్ను పెండ్లాడ నిర్ణయించుకున్న కమలాదేవిని సంహరించినందుకు వాడిని బ్రతకనీయకూడదని తలచాడు. వెంటనే నలుగురు భటుల్ని వెంటబెట్టుకుని చండసేన్ నివాసానికి వెళ్ళాడు సేనాని రణధీర్. ఓ బంధించండి అని అరిచాడు సేనాని రణధీర్. ఎందుకు చండసేన్ అడిగాడు. నీకు అంత్యకాలం దాపురించింది, కమలాదేవిని హత్య చేసినందుకు అన్నాడు సేనాని. చండసేన్ కత్తి దూసి సేనాని రణధీర్ గుండెల్లో దిగేశాడు.
సేనాని బాధతో తూలిపోతున్నాడు. మళ్ళీ మళ్ళీ పొడిచాడు. దాన్ని ముందు చంపాను, తర్వాత నిన్ను చంపాను. మీరిద్దరూ స్వర్గంలో పెండ్లాడి ఆదర్శ దంపతులు కండి అని హేళనగా అని తిరిగి చూసేసరికి భటులు తిరిగి వారి గుర్రాల మీద వెళ్ళిపోయారు. చండసేనికి అనుమానం వచ్చింది. మహారాజు బావమరిది రణధీర్ అతన్ని చంపినందుకు తనకు మహారాజు ఉరిశిక్ష విధించుతాడని భయపడ్డాడు. అంతలో కొందరు భటులు అతన్ని బంధించే ప్రయత్నం మీద రాగా అతను భయపడి గుర్రం మీద ఎటో వెళ్ళిపోతున్నాడు. అతన్ని బంధించాలని రాజభటులు 10 మంది వెంబడించుతున్నారు. చండసేన్ని బంధించలేకపోతే చేతికి చిక్కిన క్షణంలోనే ఆ నీచుడిని నరకమని సేనకు ఆజ్ఞ ఇచ్చారు. సైనికులు వెంబడించుతున్నా అతన్ని పట్టుకోలేకపోయారు. చండసేన్ తిరిగి చూడకుండా గుర్రం మీద వాయువేగాన వెళుతున్నాడు. అతని ఆలోచన తను ఆ దేశం విడిచి వెళ్ళిపోవాలని. ఆ విధంగా ఎన్నో యోజనాలు దాటి వెళ్ళిపోయాడు. వెనుక రాజభటులు వస్తున్నారనే అనుమానం. విరామం లేకుండా వేగాన్ని తగ్గించకుండా పరిగెత్తడంతో చండసేనుని గుర్రం అమాంతం క్రిందపడి చనిపోయింది. అతను క్రింద పడ్డాడు. గబాల్న లేచి వెనక్కి తిరిగి చూశాడు. రాజభటులు ఎక్కడా కనపడలేదు. అతను తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు క్షణం ఆలోచించాడు. తను చేసింది పొరపాటే అని గ్రహించాడు. ప్రభుధిక్కారం చేస్తే ప్రాణాలకే ముప్పు అని తలిచాడు. తిరిగి వెళ్లకుండా మరో దేశం వెళ్లాలని బయలుదేరి వెళ్ళాడు. అతడు వెళుతున్న మార్గంలో కొండలు కనిపించాయి. ఆ కొండలకు అవతల ఉన్న ప్రపంచాన్ని చూశాడు. అక్కడ పెద్ద లోయ కనపడింది. అటే చూస్తున్నాడు. అయితే అటువైపు నుండి ఎవరో వస్తున్నారు. అతన్ని ఆ లోయ గురించి అడగ్గా అది ఒక నగరానికి మార్గం అని, దాన్ని శుభనగరం అని అంటారని చెప్పాడు ఆ వ్యక్తి. ఆ వెంటనే ఆ శుభనగరం చేరాలని తలచి అటు వెళ్ళాడు చండసేనుడు. ఆ శుభనగరం మరో దేశం రాజధాని అనుకున్నాడు. అక్కడ సుఖంగా బ్రతకవచ్చునని తలచాడు. వెంటనే అటే వెళ్ళి ఆ లోయలో ప్రవేశించాడు. అక్కడ ఉన్న నగరం చేరాడు. ఆ నగరం, ఆ వీధులు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. వీధుల వెంట తిరుగుతున్నాడు అక్కడ ఉన్న భవంతులు చూస్తూ. ఆ నగరంలో ఎంతమందో మనుషులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఎవరిని చూసినా ఆనందంతో ఉన్నట్లు కనబడుతున్నారు. తను అక్కడికి చేరిన కొద్దిసేపటికే ఆ నగరం అతన్ని ఆనందింపచేసింది. అది అందరూ ఆనందంగా గడుపుతున్న శుభనగరం అనిపించింది చండసేన్కి. అతను దుకాణాల వెంబడి నడుస్తూ ముందుకు సాగుతూ ఆ వీధిలో నుండి మరో వీధిలోకి ప్రవేశించి దిక్కులు చూస్తూ నడిచి వెడుతున్నాడు. అక్కడ జరిగిన చిత్రమైన సంఘటనను చూసి అక్కడే నిలబడి అటే చూస్తున్నాడు చండసేనుడు. అక్కడ ఒక వ్యక్తి దుకాణంలో నుండి ఏదో వస్తువును దొంగిలించి నలువైపులా బిత్తరచూపులు చూసి తనకేం తెలియనట్లు నడిచి వెడుతున్నాడు. అతను 10 అడుగులు వేశాడో లేదో పెద్ద ఎత్తున శబ్దం అయింది. అక్కడ భూమి పగిలి 2గా చీలినట్లు కనిపించింది. వస్తువు దొంగిలించి వెడుతున్నవాడు అందులో పడిపోయాడు. ఆ వెంటనే అక్కడ 2గా చీలిన భూమి ఒకటయ్యింది. ఆ దొంగ భూమి అంతర్భాగంలోకి పడిపోయాడు. ఆ సంఘటన ప్రత్యక్షంగా చూసిన చండసేనుడికి కదలిక లేని స్తంభంగా నిలబడి అటే కళ్ళర్పకుండా చూస్తున్నాడు. అంతేకాదు, ఆ సంఘటనని ఆ ప్రాంతంలో ఉన్న వారంతా చూశారు. కానీ చండసేన్ ఆశ్చర్యపడిన విధంగా అక్కడ జనం ఆశ్చర్యపడలేదు. 2గా చీలిన భూమి మళ్ళీ కలిసే వరకు చూసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఆ నగరంలో అటువంటి సంఘటనలు ఒకచోటే జరగలేదు, చాలా చోట్ల జరిగాయి. అవన్నీ ప్రత్యక్షంగా చూశాడు చండసేనుడు. ఆ నగరంలో ద్రోహం తలపెట్టిన తప్పు చేసిన వారంతా ఈ విధంగా చస్తారని, వాళ్ళకి తగువులు విచారించే పెద్దలు, అధిపతులు ఉండటం, శిక్షలు విధించటం వంటివి ఉండవు అని అర్థం చేసుకున్నాడు. సాటి మానవులకు ద్రోహం చేయ ప్రయత్నించిన వారు అందరూ అటువంటి మరణాలకే గురైనట్లు అర్థం చేసుకున్నాడు చండసేన్. ఈ విధంగా ఏ రకమైన తప్పు చేసినా భూమి వాళ్ళను మింగేస్తున్నట్లు అర్థమైంది. అటువంటి వాళ్ళు ఎందరో చస్తుంటే వాళ్ళనందరినీ భూమే మింగేస్తుంటే తప్పు చేస్తే చావు తప్పదని తెలిసి కూడా అక్కడి వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారో చండసేనికి బోధపడలేదు. దాని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నా విడమర్చి చెప్పేవారే కరువైనారు అతనికి. ఆలోచనలో ఉన్న అతన్ని చూస్తూ ఒక సాధువు, మీదే ఊరు నాయనా అడిగాడు. చండసేను ఉలిక్కిపడ్డాడు. తల తిప్పి సాధువుని చూశాడు. మాది సంధ్యానగరం అని అన్నాడు.
మీ నగరంలో ఇటువంటి పద్ధతి లేదా అడిగాడు సాధువు. చండసేన్ తలను అడ్డంగా ఊపాడు. మీ నగరంలో చావు అనేది ముందుగా చెప్పి వస్తుందా? అక్కడి జనంకి అనుకోని విధంగా చావడం జరగదా? అందువలన పశ్చాత్తాపంతో హృదయాన్ని పవిత్రం చేసుకుని వాళ్ళకి వాళ్ళే నేరాలకి స్వస్తి చెప్తున్నారా? చెప్పు నాయనా అని చండసేన్ని అడిగాడు సాధువు. సాధువు అడిగిన మాటలతో చండసేనికి ఒక్కసారిగా తల తిరిగినట్లయింది. వెంటనే తను చేసిన ఘోరాతి ఘోరాలు కళ్ళకు కట్టినట్లు గతం అంతా స్ఫురణకు వచ్చినట్లయింది. ఆ సాధువు మాటలతో తను పశ్చాత్తాపం పడ్డాడు. అమాంతం తనలో తాను బాధపడుతూ సాధువు ముందు పడి సాష్టాంగ ప్రమాణం చేశాడు. స్వామి, నేను మహాపాపిని. ఎందరెందరినో ఎన్నో రకాలుగా హింసించాను. ఎందరినో జ్ఞానశూన్యుడను అయ్యి చంపేశాను. నేను చావు నుండి తప్పించుకునేందుకే ఈ నగరం చేరాను. మనిషి చావును తప్పించుకునేందుకు ఏదో ప్రయత్నం చేసి పాప విముక్తిని పొందాలని ప్రయత్నించాలని అర్థమయ్యింది ఇక్కడి పద్ధతులు చూశాక. మహామనిషి, నాకు పుణ్యమార్గాన్ని ప్రసాదించండి అని మరోసారి వేడుకున్నాడు చండసేన్. అప్పుడు సాధువు చిన్నగా నవ్వి, నాయనా, పశ్చాత్తాపం పాపిని పవిత్రుడిని చేస్తుంది. నీ తప్పులు నీవు తెలుసుకున్న క్షణమే నీకు ముక్తి మార్గం చూపించాలని నాకు అనిపించింది. నీకు మహత్తరమైన మంత్రాన్ని ఉపదేశించుతాను. దీన్ని జపించి పవిత్రుడివిక జన్మ చరితార్థం చేసుకో, మంచిని 10 మందికి బోధించు అంటూ అతన్ని దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. అతని గురించి గ్రహించాడు. అతనిలో మార్పు రప్పించాలని అనుకున్నాడు సాధువు. ఇక మీద నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రచారం చేసి అందరినీ పవిత్రులుగా మార్చు. పుణ్య మార్గమును తప్పరాదని బోధించు. ధర్మం వీడి సంచరించడం పాపాన్ని ఒడిగొట్టుకోవడమేనని ప్రచారం చెయ్యి. నీతిని గోతిలో పెట్టి పోడ్చవద్దు. నీతి మార్గాన్ని అనుసరించిన వారికే సర్వేశ్వరుడు సుఖ సంపదలు కలుగు చేస్తాడని అందరికీ బోధించి నీవు చేసిన పాపాలను తుడిచివేసుకో. ఇదే నా సందేశం అని చెప్పి దీవించాడు సాధువు. ఆ రోజు నుండి అతనిలో మార్పు ప్రారంభమైంది. చండసేనుడు ఆనందభరితుడు అయినాడు. సాధువుకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.